సంబంధించిన ప్రకరణంలో ఒక మాట చెప్తారు. లోకంలో అందరూ అన్నీ చెయ్యలేరు కనుక అందరూ చెయ్యడానికి వీలుగా కొన్నిటిని తీసుకొచ్చారు. అందులో మొట్టమొదటిది వ్రతము అని ఒక మాట ఉంటుంది. వేదంలో ఉన్న రహస్యం ఏమంటే వ్రతము పాపాన్ని పోగొడుతుంది అని. పాపాన్ని పోగొడుతుంది కాబట్టి ప్రమాదము రాకుండా కాపాడగలిగి ఉంటుంది వ్రతం. అందుకే వ్రతదీక్షాతత్పరుడు అంటారు. భార్యతో కలిసి కూర్చుని వ్రతం చేస్తారు. వ్రతాలు అన్ని వ్రతాలు అందరూ దంపతులు కూర్చుని శ్రద్ధగా చేయడం సాధ్యం కాదు. అందరూ చెయ్యలేరు. అందరూ చెయ్యడానికి వీలైనటువంటి వ్రతం సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఒక్కటే. దానికి భేదం లేదు. అన్ని వర్ణముల వారు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు. ఆ వ్రతం చేత అందరూ పాపాన్ని పోగొట్టుకుంటారు. అందుకే గృహప్రవేశం చేసినా పెళ్లి చేసుకున్నా సత్యనారాయణ వ్రతం చేసుకొని దంపతులు ఉండరు లోకంలో. కాబట్టి అందరికీ పనికొచ్చేటటువంటి వ్రతం సత్యనారాయణ వ్రతం. అందరికీ పనికొచ్చేటటువంటి పరదేవత యొక్క పూజ గోపూజ. పరదేవతని ఆరాధన చెయ్యాలి అంటే ఒక శ్రీచక్రాన్ని ఆరాధన చెయ్యాలన్నా, లేకపోతే ఏదో లలితా త్రిశతి చెయ్యాలన్నా, ఖడ్గమాల చెయ్యాలన్నా అంత తేలిక కాదు. దానికి శ్రీవిద్యా ప్రవేశం ఉన్నటువంటి గురువులు ఉపదేశం చేస్తే తప్ప అటువంటి పూజలు చెయ్యడం అంత తేలికైన విషయం కాదు. కానీ పరదేవతకి పూజ చేయవలసి వస్తే అన్ని నియమములతో ఉండాలేమో కానీ సాక్షాత్ పరదేవతకే పూజ అందినట్టు ఎప్పుడవుతుంది అంటే ఒక గోవుకి పూజ చేస్తే. ఒక ఆవుకి పూజ చేయడానికి అర్హతానర్హతలు ఏమీ లేవు. మీరు గోపూజ చెయ్యకూడదు అని ఎవరిని అనరు. గోపూజ సద్య ఫలితాన్ని ఇస్తుంది, వెంటనే ఫలితాన్ని ఇస్తుంది. గోవులు దానం చేసిన కారణం చేతనే అక్రూరుడు పుట్టాడు. అలాగే అక్రూరుడి మాతామహుడు మహానుభావుడు ప్రతిరోజు ఒక గోవుని దానం చేసేవాడు. తత్ఫలితంగానే అదిగో అటువంటి మహానుభావుడు జన్మించాడు, అక్రూరుడి వంటి మహాభక్తుడు. అలాగే గోపూజ చెయ్యడానికి గోసేవ చెయ్యడానికి ఎవ్వరికీ కూడా అనర్హత అన్న మాట శాస్త్రంలో లేదు. ఎవ్వరైనా గోపూజ చెయ్యొచ్చు. దేవాలయంలోకి వెళ్ళి అమ్మవారి మూర్తిని ముట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. కంచి వెళ్ళి కామాక్షి అమ్మవారిని ముట్టుకుంటానండి అంటే ఒప్పుకోరు. మధుర వెళ్ళి మీనాక్షిని ముట్టుకుంటానంటే ఒప్పుకోరు. జంబుకేశ్వరం వెళ్ళి అఖిలాండేశ్వరిని ముట్టుకుంటానంటే ఒప్పుకోరు. కానీ ఆ అఖిలాండేశ్వరి, ఆ మీనాక్షి, ఆ కామాక్షి, ఆ గోమాత వీరు కాదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే గజపూజ పశుపూజ, అశ్వపూజ పశుపూజ, గోపూజ పరదేవతా పూజ. గోపూజని పశుపూజ కింద ఒప్పుకోరు. శృంగగిరికి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖర భారతీ స్వామి వారు పూజాద్రవ్యాలు శిష్యులు పట్టుకుని వస్తుంటే శారదాదేవి గుడిలోకి ఎడుతున్నారు పూజ చేయడానికి. ఆవు అడ్డంగా పడుకుంది వచ్చి. శిష్యులు గబగబా వచ్చి పీఠాధిపతులు వస్తున్నారని ఆవుని లేపబోయారు. ఆయన అన్నారు, నా పూజ అందుకోవడానికి శారద బయటికి వచ్చింది, లేపకండి, పీట వేయండి అని పీట వేయించుకుని లోపల శారదకి చెయ్యవలసిన పూజ అంతా గోవుకి చేసి వెళ్ళిపోయారు. గోపూజ పరదేవతా పూజయే.